నంద్యాల జిల్లాలో ఎట్టకేలకు చిరుత బోనులో చిక్కింది. 4 రోజుల క్రితం ఓ మహిళపై చిరుత దాడి చేసి చంపింది. చిరుత బోనులో చిక్కడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో చిరుత సంచారంతో 4 రోజులుగా సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చిరుతను తిరుపతి జూకు తరలిస్తారని తెలుస్తోంది. నంద్యాల జిల్లాలో ఎట్టకేలకు చిరుత బోనులో చిక్కింది. 4 రోజుల క్రితం ఓ మహిళపై చిరుత దాడి చేసి చంపింది. చిరుత బోనులో చిక్కడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో చిరుత సంచారంతో 4 రోజులుగా సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చిరుతను తిరుపతి జూకు తరలిస్తారని తెలుస్తోంది. మొత్తానికి నంద్యాల జిల్లాలో ఎట్టకేలకు చిరుత బోనులో చిక్కింది. వివరాలు మనకు హరికిషన్ అందిస్తారు. హరికిషన్, ఎట్టకేలకు 15 రోజుల నుంచి కూడా ప్రజలందరినీ తీవ్ర ఇబ్బందులకు గురి చేసినటువంటి చిరుత పులిని అటవీ అధికారులు బంధించారు. గత 4 రోజుల నుంచి కూడా ఈ చిరుత దాడి ఎక్కువగా అయింది. ఒక మహిళ కూడా మృతి చెందింది. 15 రోజుల క్రితము ఛత్తీస్గఢ్ నుంచి రైల్వే పనుల కోసం వచ్చినటువంటి పాండవ అనేటటువంటి మహిళతో మొదటిగా దాడిని ప్రారంభించింది. ఆ తర్వాత చెక్ పోస్ట్ లో పనిచేస్తున్నటువంటి మరొక ప్రొటెక్షన్ వాచర్ పైన కూడా దాడి చేసింది. మరొక వ్యక్తి పైన కూడా దాడి చేసింది. అయితే 4 రోజుల క్రితం ఏకంగా మెహరూన్ బి ఈమె పచ్చల గ్రామానికి చెందినటువంటి మహిళ. ఈమె అడవి లోపలికి కట్టెల కోసం వెళ్లి తిరిగి వస్తున్నటువంటి సమయంలో దాడి చేసి చంపేసిందని చెప్పేసి కూడా గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించారు. అయితే రోజుకి చిరుత దాడి ప్రజలపైన పెరగడంతో ఫారెస్ట్ అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే చాలా వరకు కూడా కుక్కలు పందులు ఉన్నప్పటికీ కూడా కేవలం వాటిని ఎక్కడ కూడా తినకుండా కేవలం మనుషులపైనే దాడి చేసి మనిషి మాంసానికి అలవాటు పడిన మానిటర్ గా కూడా గుర్తించారు. దీనివల్ల ప్రమాదం ఎదురవుతుందని గ్రహించిన ఫారెస్ట్ అధికారులు చిరుత జాడలను ఎప్పటికప్పటికి చిరుత కదలికలను ఎప్పటికప్పటికి కూడా కనుక్కునేందుకు ప్రత్యేకంగా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి అది సంచరిస్తున్నటువంటి ప్రాంతంలో ప్రత్యేకంగా 4 బోన్లను కూడా ఏర్పాటు చేశారు. వాటికి ఎరగా కుక్కలను మేకలను కూడా వేయడం జరిగింది. 4 రోజుల నుంచి నిరీక్షిస్తున్నారు దానిని పట్టుకునేందుకు. ఎట్టకేలకు ఆ నిరీక్షణ ఫలించింది. గత అర్ధరాత్రి ఆ చిరుత బోన్లో చిక్కింది. అక్కడ ఉన్నటువంటి సమీప గ్రామ ప్రజలకు పెద్దన అంటే రాత్రి నుంచి కూడా పెద్దగా చిరుత అరుపులు వినపడడంతో ఒకసారిగా స్థానిక అధికారులకు సమాచారం అందించారు. వారు ఉదయం 6:30కు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుత పడిందనేటువంటి కన్ఫర్మేషన్ చేసుకుని ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందజేశారు. అయితే ఇక్కడ చిరుతను బంధించిన తర్వాత ఆ చిరుతను తీసుకొని డీప్ ఫారెస్ట్ లోకి వెళ్లి వదిలిపెడతారా లేకపోతే తిరుపతికి తీసుకుని వెళ్లి జూలో సిబ్బంది సంరక్షణలో ఉంచుతారా అన్న దానిపైన మాత్రం ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే గతంలో నల్లమల్ల అటవీ చరిత్రలో ఇప్పటి వరకు కూడా పులులు కానీ చిరుతలు కానీ మనుషులపై దాడి చేసినటువంటి సంఘటనలు కానీ సందర్భాలు కానీ లేవు. ఇప్పుడు ఏకంగా ఒక మహిళను అంటే కేవలం మనుషులనే టార్గెట్ చేసుకుని ఏకంగా ఒక మహిళను చంపేసి తిన్న సంఘటన కూడా సంచలనం రేపింది. గతంలో కేవలం ఎలుగుబంట్లు మాత్రమే మనుషులపై దాడి చేసి చంపేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా కూడా అధికారులు దీనిపైన కూడా పూర్తిగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే శేషాచలం అడవుల్లో తిరుమలకు వెళ్ళేటటువంటి అలిపిరి మెట్ల మార్గంలో ఒక చిన్నారిపై దాడి చేసి చంపేసినటువంటి ఆ చిరుతలను అప్పుడు 3 చిరుతలను బంధించి ఆ చిరుతలను ఇక్కడ నల్లమల ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక గుండాల వద్ద విడిచిపెట్టారు. ఆ చిరుతలే ప్రజెంట్ దాడి చేస్తున్నాయా అన్నటువంటిది పూర్తిగా ఈ రోజు కన్ఫర్మేషన్ అనేది చేసుకుంటారు. దాని ప్రకారం అధికారులు మొత్తానికి మాత్రము నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం మనిషి మాంసం రుచి మరిగినటువంటి మానిటర్లుగా మారినటువంటి ఈ చిరుతలు మళ్ళీ డీప్ ఫారెస్ట్ లోకి వదిలిపెట్టినా ఖచ్చితంగా మళ్ళీ సమీప గ్రామాలకు తరలి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా జూకు తరలించాలని చెప్పేసి సమీప గ్రామ ప్రజలందరూ కోరుతున్నారు. రైట్ హరికిషన్.